భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుకొండ మండలంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పర్యటించారు. దామరచెర్ల అయ్యన్నపాలెం గ్రామాల్లో గృహజ్యోతి పథకం అమలుపై లబ్ధిదారులతో కలెక్టర్ మాట్లాడారు. చండ్రుకొండ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సందర్శించి పాఠశాల ఆవరణలో వర్షపు నీరు నిలువ ఉండటంతో డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటుకు అంచనా వేయవలసిందిగా అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఇంకా లేపాలి ఆ నీళ్లు స్కూల్ లోపల వస్తుంది. అప్పుడు ఏమంటారు, సార్ కొత్త బిల్డింగ్ కట్టండి. ఏం లేదు, పాలు, గ్యాస్, బస్సు, ఆటో ఇట్లా ప్యాకెట్ నుంచి అది 1000 రూపాయలు వచ్చేస్తే 200 ప్యాకెట్లో వేసి. కానీ మొత్తానికి అయితే అందరికి పడుతున్నాయి సార్. ఈ పెద్ద మనిషి కూడా చూసుకోపోవడం అనేది కానీ అది పర్లేదు, ఆయన దోషం కాదు. ఏమంటారంటే అసలు అంటే ఓవరాల్ గా అనేది ఏదో ఒక దానికి కరెక్ట్ మార్గం కాదు, రైట్? సో వీళ్ళకి ఏ యూనిట్ అయినా సరే, 2-3 యూనిట్ అయినా సరే, అది అవగాహన మేము కల్పిస్తాము. దానికి మన బ్యాంక్ లింకేజ్తో పాటు ఇంకా కొంచెం అదనంగా సాయం కావాలంటే నేను ఇప్పిస్తాను. ఆ మార్గం మనం చూసుకుంటూ పోవాలి. లేకపోతే ఈ అమ్మ ఇప్పుడు జస్ట్ నెలకి ఏదో డబ్బు కావాలి అట్లా వచ్చేస్తూ ఉంటే ఈ అమ్మ ఏం చేస్తుంది? ఈ పిల్లలు ఏం నేర్చుకుంటారు?